ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఈరోజు మనము ఆలు అటుకులు కట్లెట్ చేసుకోబోతున్నాం. వీడియోలోకి వెళ్తున్నాం. ఇప్పుడు అటుకులు వాష్ చేసుకుందాం వాటర్ పోసుకొని. అటుకులు మనము ఈ విధంగా కడిగి పెట్టుకున్నాము. అటుకుల్లోకి కొద్దిగా నీళ్లు చల్లి పెట్టుకుందాం. బంగాళదుంపని రెండుగా కట్ చేసి కుక్కర్లో పెట్టుకుందాం. 3 బంగాళదుంపలు తీసుకున్నాం మేము. వాటర్ వేసుకున్నాం. అలాగే 3 విజిల్ వచ్చేదాకా ఇప్పుడు మనం విజిల్ పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుందాం. 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాం. బంగాళదుంపల్ని ఇలా ఉడికించుకోండి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న బంగాళదుంపల్ని ఇలా పొట్టు తీసుకుందాం. అటుకులు చూసారా బాగా మెత్తగా అయిపోయినాయి. చేత్తోనే వీటిని మెదుపుకుందాం. మెదుపుకొని ఇందులోకి వేసుకుందాం. ఇప్పుడు మనం ఈ బంగాళదుంపల్ని తురుముకుందాం. ఇట్లా తురుముకున్నామంటే మనకు బాగుంటుంది. మెదుపుకోవచ్చు చేత్తో, అయినా ఉండలుగా ఉంటుంది కాబట్టి ఇట్లా తురుముకుంటేనే మనకి ఈజీగా ఉంటుంది. ఇట్లా తురుముకుంటే మనకు బాగుంటుంది. మెదుపుకోవచ్చు కానీ ఉండలుగా ఉంటుంది కాబట్టి మనం ఇట్లా తురుముకుంటే బాగుంటుంది మనకి. ఇప్పుడు మనం ఇందులోకి పెద్ద సైజు ఎర్రగడ్డ కట్ చేసుకున్నాము. ఇందులోకి వేసుకుంటున్నాము. అలాగే 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకుంటున్నాము. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాము. ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుందాము. ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకుందాము. మనం ఇందులో కొంచెం కారం కూడా వేసుకుందాము. దీన్ని కలుపుకుందాము. మనము ఇలా కలుపుకొని కట్లెట్స్ తయారు చేసుకుందాం. ఇప్పుడు ఇలా వచ్చింది. వీటిని మనము కట్లెట్స్ చేసుకుందాం. మనం వీటిని ఇట్లా చేసుకుందాము. చూడండి ఇట్లా చేసుకోండి. చాలా చక్కగా వచ్చింది కదా. ఇలా చేసుకోండి. ఇట్లా చేసుకున్నారంటే చక్కగా వస్తుంది. ఇలా తయారు చేసి పెట్టుకోవాలి. ఆయిల్ పోసుకుందాము. ఇప్పుడు మనం ఇందులోకి కార్న్ఫ్లవర్ 3 టేబుల్ స్పూన్లు వేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ వేసుకొని కలుపుకుందాం. ఉండలు లేకుండా, కాకుండా మరీ చిక్కగా కాకుండా ఇలా వచ్చేటట్టు కలుపుకుందాం. మీ దగ్గర మైదా కార్న్ఫ్లవర్ రైస్ ఏదన్నా ఇలా కలుపుకోండి. ఇప్పుడు ఒక బింగో ప్యాకెట్ తీసుకొని ఇవి ఒక ప్లేట్లోకి వేసుకొని ఇవి బాగా మెత్తగా ఇట్లా నలుపుకోండి. ఇప్పుడు చూడండి లేస్ ప్యాకెట్లన్నీ ఇలా నలుపుకోవాలి. ఇప్పుడు మనము వీటిని ఇందులో అద్దుకొని ఇప్పుడు ఆయిల్లో వేసుకుందాం. ఇప్పుడు ఈ పొల్లు అద్దుకొని కార్న్ఫ్లవర్లో అద్దుకొని ఇప్పుడు ఆయిల్లో వేసుకోండి. సిమ్లో పెట్టి కాల్చుకోండి. బాగా లోపల దాకా కాలుతుంది. కాల్చుకోండి. చూడండి ఇట్లా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. క్రిస్పీగా చాలా బాగుంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్స్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.